Once again, a warm welcome to all our friends. And this morning we are starting a new series. ఇదేంటంటే లివింగ్ రెస్పాన్సిబ్లీ. లివింగ్ రెస్పాన్సిబ్లీ అంటే బాధ్యతాయుతమైన జీవితాన్ని జీవించడం. వెరీ డిఫికల్ట్ థింగ్ కదా. ఎందుకంటే మా దగ్గర ఒక బుక్ ఉండేది, మరి ఇప్పుడు కనపట్లేదు, కానీ ఫ్రాంక్ బ్రూనో అని ఆయన రాశాడనమాట. లివింగ్ రెస్పాన్సిబ్లీ ఇన్ ఎ వరల్డ్ విచ్ ఆఫర్స్ ఎక్స్క్యూజెస్. సాకులు చెప్పే ఇటువంటి లోకంలో బాధ్యతగా జీవించడము అనే ఆ బుక్ ఎంత చక్కటి పుస్తకమో. మరి నిజంగా ఈరోజు మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ద సిరీస్ మరి స్టార్ట్ చేస్తున్నాము. దేవుడి యొక్క సిరీస్ని దీవించాలని, మరి నాతో మనందరితో మాట్లాడాలని, కేవలం చాలా బాగుంది మెసేజ్ అని అట్లా కాకుండా ఈ మెసేజ్ నుంచి నేనేం నేర్చుకుంటున్నాను, దేవుడు నన్ను నుంచి ఏం ఆశిస్తున్నాడు అనే విషయం మనం కొంచెం సీరియస్గా ఆలోచిస్తూ మనం ముందుకు వెళ్ళాలని నా ప్రార్థన. దిస్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మీరు అనుకోవద్దండి, ఇక్కడ నిలబడి చెప్తున్నాను, నేను మీకు చెప్తున్నాను కాదు, కానీ ఫస్ట్ నేను నాకు చెప్పుకుంటున్నాను. బికాజ్ ఇట్స్ ఈ యొక్క సిరీస్ కొంచెము డిఫికల్ట్ సిరీస్ అన్నమాట. ఒకచోట విన్నాను అనమాట, ప్రీచర్ కంటే ఆక్యుపేషనల్ హజార్డ్స్ అని ఉంటాయి. అంటే ఎవరైనా ఏదైనా ఉద్యోగం చేస్తుంటే ఆ యొక్క ఉద్యోగం ద్వారా వాళ్ళకి వచ్చే ఆపదలు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ ఇంజిన్ డ్రైవర్స్ ఉన్నారనుకోండి, బికాస్ వాళ్ళు చాలా పెద్ద సౌండ్స్కు ఎక్స్పోజ్ అవుతుంటారు కాబట్టి వాళ్ళకి నర్వ్ డెఫ్నెస్, చెవిటితనం వస్తుంది అనమాట. అట్లే ఈ ప్రీచర్స్ కంట వాళ్ళ ఆక్యుపేషనల్ హెజార్డ్స్ ఏంటంటేనంట దే ట్రాఫిక్ ఇన్ అన్నోన్ టెరిటరీస్ అంట. వాళ్ళ జీవితంలో తెలియనివి కూడా వాళ్ళు చెప్తారంట. అది నా జీవితంలో ఉండకూడదని నా ప్రార్థన, నా ఆశ. కనుక ఈరోజు మార్నింగ్ యాజ్ వి ఎంటర్ ఇన్ టు దిస్ సిరీస్ ఏంటంటే లివింగ్ రెస్పాన్సిబుల్, బాధ్యతతో కూడి మనం జీవించడం. నిజంగా బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ కదా. ఒకటి ఏంటంటే మనకిచ్చిన ఆ యొక్క రోల్ ప్రకారం మనం జీవించడము, మనకిచ్చిన ఆ యొక్క బాధ్యత, మనకు ఒక పాత్ర ఇస్తాడు కదా దేవుడు మనందరికీ, తండ్రిగా, తమ్మునిగా, అన్నగా, స్టూడెంట్గా, చర్చ్ మెంబర్గా, కమ్యూనిటీలో మనం ఉంటున్నాము. వీటన్నిటిలో కూడా మనకు బాధ్యతలు ఉంటాయి. ఆ యొక్క రోల్ ప్రకారం మనము రెస్పాన్సిబుల్గా జీవించడం అనమాట. అదొకటి ఇంపార్టెంట్ థింగ్. ఈక్వల్ ఇంపార్టెంట్ థింగ్ ఏంట్రా అంటే పొరపాట్లు జరుగుతుంటాయి కదా మన లైఫ్లో. బాధ్యతతో ఉండము, కొన్నిసార్లు ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటాం. ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నప్పుడు, మన నుంచి పొరపాటు జరిగినప్పుడు, తప్పిదం జరిగినప్పుడు ఆనెస్ట్గా ఎస్ ఐ మేడ్ ఎ మిస్టేక్, ఇట్ వాజ్ మై ఫాల్ట్, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీ అదర్ పర్సన్ అని చెప్పగలిగే ఆ యొక్క ధైర్యము, ఆ నమ్మకత్వము, ఆ నిజాయితీ మనలో ఉండాలి. సో రెస్పాన్సిబుల్ లివింగ్ అనేది ఇట్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యాసెట్స్ అనమాట. సో దిస్ మార్నింగ్ వీ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెనసిస్లో ఈరోజు ఏబెల్ అనే వ్యక్తి గురించి మనం చదవబోతున్నాము. హీఈస్ ద ఫస్ట్ షెపర్డ్ అనమాట. సో ఈరోజు మనము ఈ యొక్క ఆదికాండము 4వ అధ్యాయము కొన్ని వచనాలు చూద్దాము. జెనసిస్ చాప్టర్ 4. Now Adam knew Eve his wife, and she conceived and bore Cain, saying, I have gotten a man with the help of the Lord. And again she bore his brother Abel. Now Abel was a keeper of sheep, and Cain a worker of the ground. In the course of time Cain brought to the Lord an offering of the fruit of the ground, and Abel also brought of the firstborn of his flock and their fat portions. And the Lord had regard for Abel and his offering, but for Cain and his offering he had no regard. So Cain was angry and his face fell. So this is the తెలుగులో ఏముందంటే, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి ఒక కయీనును కనెను. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొన్నానెను. తరువాత ఆమె తన తమ్ముడు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందులో తొలిచూలు పుట్టిన వారిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు ముఖము చిన్నబుచ్చుకొనగా. హేబేల్ అంటే అర్థం అంట, ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఏబెల్ ఈజ్ బ్రెత్ అంటే దట్ షోస్ ఇండైరెక్ట్లీ మనం అనుకోవచ్చు అనమాట, లైఫ్ ఈజ్ షార్ట్.
నిజమే, కేన్ యొక్క జీవితం కూడా చాలా తొందరగా సమసిపోయిందనమాట. హీ డైడ్ వెరీ యంగ్, వెరీ ఎర్లీ అనమాట. సో వెన్ ఎవర్ వీ థింక్ ఆఫ్ బ్రెత్, లెట్స్ థింక్ అబౌట్ అవర్ షార్ట్ లైఫ్. సిటీ స్టడ్ అని ఒక గొప్ప భక్తుడు. హీ వాజ్ ఏ క్రికెట్ ప్లేయర్. హీ ప్లేడ్ ఫర్ ఎంసీసీ, మేరీ లబాన్ క్రికెట్ క్లబ్, అంటే ఇంగ్లాండ్ టీంకి ఆడేవాడు అనమాట. చార్ల్స్ టీ స్టడ్ అనే అతను కమ్స్ ఫ్రమ్ ఏ వెరీ వెరీ రిచ్ ఫ్యామిలీ. ఆయన ఒక మీటింగ్లో వాళ్ళ ఇద్దరు వాళ్ళ బ్రదర్ కూడా టెస్ట్ ప్లేయరే. దే బోత్ వెంట్ టు ప్లే క్రికెట్ ఇన్ ఆస్ట్రేలియా. వెళ్ళినప్పుడు వాళ్ళ తమ్ముడు, హీ వాజ్ సో సిక్, టెస్ట్ ప్లేయర్ బికేమ్ వెరీ సిక్ ఇన్ ఆస్ట్రేలియా, ఆల్మోస్ట్ ఆన్ ద వర్జ్ ఆఫ్ డెత్ బెడ్లో ఉన్నప్పుడు సిటీ స్టడ్ చాలా భయపడిపోయాడంట. భయపడిపోయి ఆ టైంలో హీ థాట్ అబౌట్ హిస్ లైఫ్ అండ్ ఆఫ్టర్ లైఫ్, అండ్ దేర్ హీ గేవ్ హిస్ లైఫ్ టు ద లార్డ్. ఆ టైంలో తను దేవునికి తన యొక్క జీవితాన్ని ఇచ్చి హీ బికేమ్ ఏ క్రిస్టియన్. కమ్స్ ఫ్రమ్ ఏ వెరీ రిచ్ ఫ్యామిలీ. ఏం చేశాడంటే మొత్తం ఆస్తి అంతా కూడా హీ గేవ్ ఇట్ టు చైనా ఇన్లాండ్ మిషన్ అని ఒక మిషనరీ సంస్థకి ఇచ్చాడనమాట. వైఫ్ కొరకని ఒక రింగ్ పెట్టాడంట. బట్ వైఫ్ ఈజ్ ఈక్వల్లీ గుడ్, అంటే ఆయన ఒక ఫియాన్సే. ఆమె చెప్పిందంటే ఇది కూడా వద్దు, ఇది కూడా దేవుని సేవకే ఇచ్చేద్దామని. అటువంటి వ్యక్తి అనమాట ఈ సిటీ స్టడ్. హీ వాజ్ ఎ మిషనరీ టు స్టార్ట్ విత్ ఇన్ చైనా. లేటర్ హీ కేమ్ టు ఇండియా అండ్ స్టేడ్ ఫర్ ఫ్యూ ఇయర్స్ ఇన్ ఇండియా. ఫైనలీ హీ మూవ్ టు ఆఫ్రికా. అక్కడ తను చాలా సంవత్సరాలు ఉండి తను అక్కడే చనిపోయాడు. వైఫ్ ఏమో ఇంగ్లాండ్లో ఉండి ఆయన కొరకు ఫండ్స్ రేస్ చేసేదనమాట. ఈ సిటీ స్టడ్ ఒక మాట అన్నాడు, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, ఇట్ పాసెస్ వెరీ సూన్, బట్ వాట్ వీ డూ ఫర్ క్రైస్ట్ ఓన్లీ విల్ రిమైన్. ఈ యొక్క జీవితం అనేది చాలా త్వరగా అయిపోయేది, కానీ యేసు ప్రభు కొరకు మనం చేసింది మాత్రమే నిలిచిపోతుంది అంటాడు. సో లెట్ us రిమెంబర్ దిస్ వర్డ్. అవర్ లైఫ్, యువర్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. మరి ఇంక ఈ కరోనా దీంతో అసలు ఎంత అన్టైమ్లీ డెత్స్, ఎంతమంది యంగ్ ఏజ్లో చనిపోతున్నారా అనిపిస్తుంది. సో దిస్ మార్నింగ్ లెట్ us థింక్ అబౌట్ అవర్ ఓన్ లైఫ్. వెన్ వీ థింక్ అబౌట్ ఏబెల్ and the meaning of the word Abel, breath, let us remember that our life is very short. It is soon, it is going to pass away, but only what we do for the Lord is going to remain. అది గుర్తుపెట్టుకుందాం మనం. అది గుర్తుపెట్టుకొని ఏబెల్ అనగానే మనం అది ఆలోచిద్దాము. హీ ఈజ్ ద ఫస్ట్ షెపర్డ్. బైబిల్లో చాలామంది గొర్రెల కాపర్లు వచ్చారు. ఈ గొర్రెల కాపర్లు అందరికి మొట్టమొదటి గొర్రెల కాపర్ ఎవర్రా అంటే ఏబెల్. సో ఈరోజు ఈ యొక్క మనం ఈ యొక్క ఆదికాండము 4 మొదటి నుంచి 5-6 వచనాల్లో ఈ చదవబోయే మన వాక్యం, నేను ఇంకొక వాక్యం కూడా ఇప్పుడే చదివేద్దాం అనుకుంటున్నాను. లెట్ us ఆల్సో రీడ్ హీబ్రూస్ చాప్టర్ 11 verse 4. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ కూడా ఏబెల్ని గురించింది. మత్తయి సువార్తలో కూడా ఉంది, కానీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రీడ్ దట్, బట్ లెట్ మీ రీడ్ Hebrews chapter 11 verse 4. By faith Abel offered to God a more acceptable sacrifice than Cain, through which he was commended as righteous. God commended him by accepting his gifts, and through his faith, though he died, he still speaks. What a great life kada, what a great life. చనిపోయాడు కానీ ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. Very true. Very true. When we really live for the Lord, that life can really speak even after we are gone. విశ్వాసమును బట్టి హేబేలు కయను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. సో దిస్ ఈజ్ అబౌట్ ఏబెల్. సో ఈ యొక్క మార్నింగ్ let us share God's word in 3 subheadings. The man, his move, the message. The man, his move, the message. Let's think about this man. మేము ఇంతకుముందే అనుకున్నాం కదా, ఏబెల్ అనగానే ఏంటంటే his life is very short breath and he was a shepherd. సో ఇక్కడ మనం కానీ చూసామంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే తనని గురించి రాసినప్పుడు ఏబెల్ వాజ్ ఎ కీపర్ ఆఫ్ ద షీప్ అని ఉందనమాట. ఏబెల్ వాజ్ ఎ కీపర్ ఆఫ్ ద షీప్. కానీ బైబిల్లో ఇంకో NIV అటువంటి వాటిలో చూస్తే హీ కెప్ట్ ద ఫ్లాక్స్. హీ కెప్ట్ ద ఫ్లాక్స్. కీపర్ ఆర్ కెప్ట్ ఆర్ కీప్, ఈ యొక్క పర్యాయ పదాలు, ఇఫ్ యు సీ ద డిఫరెంట్ ఫ్యాసెట్స్
ఆఫ్ మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ కీప్ ఆర్ కెప్ట్ అయితే ఏముంటారా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సెలిబ్రేట్, ప్రిజర్వ్, ఎంజాయ్, చాలా కరెక్ట్, చాలా రకరకాల వర్డ్స్ దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు అనమాట. సో హీ ఎంజాయిడ్ వాట్ హీ వాజ్ డూయింగ్. హీ కెప్ట్ ద ఫ్లాక్స్. నిజంగా తనకు ఆ యొక్క గొర్రెలు కాచడం అంటే చాలా సంతోషంతో చేశాడు అనమాట, బాధ్యత కూడా చేస్తున్నాడు అనమాట. లెట్స్ గో టు దోస్ మీనింగ్స్ అగైన్. కెప్ట్ మీన్స్ సెలిబ్రేట్, ప్రిజర్వ్, ఎంజాయ్, డెవలప్, కంటిన్యూ, లాట్ ఆఫ్ డిఫరెంట్ ఫ్యాసెట్స్ ఆఫ్ ద మీనింగ్ అనమాట. సో దట్ వాస్ హిస్ బిగినింగ్ అనమాట. ఎవరు? ఈ యొక్క కేన్. మనం కానీ చూసామంటే ఈయన రూజ్వెల్ట్, థియోడోర్ రూజ్వెల్ట్ అన్న అమెరికన్ ప్రెసిడెంట్ ఏమన్నాడంటే, ద వరల్డ్ దట్ కెన్ ఆఫర్ ఏ ప్రైజ్ ఈజ్ టు గివ్ అస్ ఏ వర్క్, ఏ హార్డ్ వర్క్ దట్ వీ వర్క్ వెరీ హార్డ్ అండ్ ఎంజాయ్ డూయింగ్ ఇట్. నిజంగా అంటే ఈ యొక్క మనము సంతోషంతో కష్టమైన పని ఉండొచ్చు, కానీ సంతోషంగా చేసేది అనేదే ఈ యొక్క లోకం మనకిచ్చే ఒక పెద్ద బహుమతి అంట. మనం నిజంగా దేవుడు మనకిచ్చిన ఆ యొక్క వర్క్ను మనం సంతోషించాలి. మనం కానీ సొలొమన్ ఎంతో గొప్ప జ్ఞాని కదా, సొలొమన్ రాసింది కానీ మనం చూసామంటే ఈ ఎక్లీసియాస్టిస్ ప్రసంగి అనే బుక్లో 5వ అధ్యాయం 19వ వచనంలో ఒక బ్యూటిఫుల్ మాట ఉంటుందన్నమాట. దిస్ ఐ వాంట్ అస్ టు రియలీ స్పెండ్ ఫ్యూ మినిట్స్ టు థింక్ అబౌట్ దిస్ అనమాట. ఏంటంటే ప్రసంగి 5:19, ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 5 verse 19. Everyone also to whom God has given wealth and possessions and power to enjoy them and to accept his lot, rejoice in his toil. This is the gift of God. Rejoicing in our toil is a gift of God. మనం చేసే పని, తెలుగులో ఏముందంటే, తన కష్టార్జితమును సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతని ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినది అనుకొనవలెను. అంటే మనం చేసే పనిలో మనం సంతోషించడం అనేది కూడా దేవుడు మనకిచ్చే ఒక గొప్ప బహుమతి, వెరీ ఇంపార్టెంట్. సో దిస్ మార్నింగ్ మనము నిజంగా మన పని పెద్ద గొప్పది కావచ్చు, గొప్పది కాకపోవచ్చు, వేరే వాళ్ళు గుర్తించవచ్చు, వేరే వాళ్ళు గుర్తించకపోవచ్చు, దానివల్ల పెద్ద లాభం ఉన్నది అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు. కానీ ఒకటైతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఎవర్ వీ హ్యావ్ నౌ, అంటే మనం చేసే పని మనం అంత పెద్ద సిగ్నిఫికెంట్ అని అనుకోకపోవచ్చు, కానీ వెన్ వీ రియల్లీ బిలీవ్ దట్ దిస్ ఈజ్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ మీ అనుకున్నప్పుడు మన పర్స్పెక్టివ్, మన దృక్పథము, మన యాటిట్యూడ్ వుడ్ చేంజ్ అండ్ షుడ్ చేంజ్. అది మారాలి. చాలాసార్లు మనం చేస్తున్న పని విషయమై అంత పెద్దగా అనుకోము, కానీ దేవుడు అప్పుడప్పుడు మన లైఫ్లో మనం చేసే చిన్న పని ద్వారా వచ్చే పెద్ద ఒక మార్పును చూసినప్పుడు మనకు చాలా సంతోషం అనిపిస్తుంది. నిజంగా ఈరోజు మార్నింగ్ శ్రీనివాస్ చెప్పాడు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ చేసిన పని ఏంటి ఆ రోజు, అంత గొప్ప పని ఏంటంటే తను తీసుకెళ్ళారనమాట. మంచి భోజనం ఉంటుందిరా అన్నారు. శ్రీనివాస్ కూడా ఏమైనా పెద్ద ఊహించిపోయాడా? ఏమైనా పోయాడు, మంచి భోజనం ఉంటుంది కదా వెళ్దామని వెళ్ళాడు. కానీ తను చేసిన ఒక చిన్న డెసిషన్, వాళ్ళు చేసిన ఒక చిన్న మేలు ద్వారా జరిగింది ఏంట్రా అంటే తన జీవితం మారిపోయింది. తన జీవితం మారిపోవడం ద్వారా ఎంతమంది ఇది మారిపోయి ఉంటాయో కదా. సో దిస్ మార్నింగ్ వీ వాంట్ అస్ టు నో అండ్ ఎంజాయ్ వాట్ వీఆర్ డూయింగ్. చిన్న పని కావచ్చు, కానీ దేవుడు మనకు అది ఇచ్చాడు అని కానీ మనం అనుకున్నామంటే మన యొక్క లైఫ్ చాలా మారిపోతుందన్నమాట. సో దిస్ మార్నింగ్ మనం అది గుర్తుపెట్టుకుందాము. గుర్తుపెట్టుకుని ఏంటంటే మన యొక్క లైఫ్లో మనం ఆలోచించాల్సింది, దిస్ ఈజ్ వాట్ గాడ్ హ్యాస్, దిస్ ఈజ్ మై లాట్. మరి మీరు కానీ కీర్తనలు 16వ అధ్యాయం చూస్తే దావీదు మహారాజు ఎంతో సంతోషిస్తాడు. దిస్ ఈజ్ మై లాట్ అంటాడు. యూ హ్యావ్ అసైన్డ్ మై కప్, నీవు నాకు ఒక పాలు ఇచ్చావు, స్వాస్థ్యం ఇచ్చావు. దిస్ ఈజ్ ఫాలింగ్ ఇన్ టు బ్యూటిఫుల్ బౌండరీస్, చాలా మనోహరమైన స్థలాల్లో నాకు నీవు స్వాస్థ్యం ఇచ్చావని దావీదు మహారాజు అంటున్నాడు. సో దిస్ ఈజ్ ద యాటిట్యూడ్ యూ అండ్ ఐ షుడ్ హ్యావ్. నీవు నేను మనకు ఉండాల్సిన ఆ యొక్క దృక్పథము, ఆ యొక్క యాటిట్యూడ్, ఆ యొక్క భావన ఏంటంటే దేవుడు మనకిచ్చిన ప్రతి చిన్నది కానీ పెద్దది కానీ సంతోషించాలి. నేను నా లైఫ్లో తెలుసుకున్నాను, నిజంగా తెలుసుకున్నాను అనమాట. ఎప్పుడు అనుకునేవాడిని గొప్ప గొప్ప పనులు చేస్తేనే జీవితం అనుకుంటాను, కానీ నా లైఫ్లో ఎక్కువ సంతోషించింది, ఎక్కువ తృప్తి పొందింది ఎప్పుడురా అంటే పెద్ద పని చేయనప్పుడే. ఏం పెద్ద గొప్ప పని చేయాలి, మేము బెలిజ్లో ఉన్నప్పుడు మేమే వృత్తిపరంగా ప్రొఫెషనల్గా అంత గొప్పవేం చేయలేదు, కానీ బట్ దట్ వాస్ ద బెస్ట్ ఇయర్స్ ఆఫ్ అవర్ లైఫ్స్. సో దిస్ మార్నింగ్ అది గుర్తుపెట్టుకుందాం అన్నమాట.
మన యొక్క పనిని, మనం చేస్తున్న పనిని మనము నిజంగా సంతోషించాలంటే అది దేవుడు మనకిస్తాడనమాట. దేవుడు ఇది నాకు ఇచ్చాడని మనం నమ్మాలి. ఏబెల్ జీవితంలో అది గొర్రెలు కాసే పని, కానీ బట్ హీ రియల్లీ కెప్ట్ ద ఫ్లాక్. హీ సెలిబ్రేటెడ్, హీ ఎంజాయ్డ్, హీ ప్రిజర్వ్డ్, హీ డెవలప్డ్. సో దట్ వాజ్ ద బ్యాక్గ్రౌండ్ అనమాట. సో దాని తర్వాత ఏబేల్కు దేవుని గురించి ఎవరు చెప్పింటారంటే హీజ్ ఇంపర్ఫెక్ట్ పేరెంట్స్. వాళ్ళ మదరు ఫాదరు దేవుని గురించి చెప్పింటారు. బహుశా ఏబేల్ అడిగింటాడు, ఏంటి మనం నలుగురమే ఉన్నాము, ఎవరు లేరు, ఏంటి అసలు ఇది, డాడీ ఏమో పొద్దున్న లేసి అంత కష్టపడి పనిచేస్తా, రాత్రి చెమట కొట్టుకుంటూ వస్తుంటాడు, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ అన్నప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిండొచ్చు అనమాట. వాళ్ళ యొక్క మొట్టమొదట వాళ్ళ జీవితం ఎలా ఉంది, తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటి, ప్రస్తుతం వాళ్ళు ఉండడానికి ఏంటి స్థితి, వాళ్ళు ఎలా దేవుడు ఆ యొక్క యానిమల్ని చంపి వాళ్ళ యొక్క సిగ్గును కాపాడాడు, ఇవన్నీ కూడా దే మస్ట్ హ్యావ్ షేర్డ్ విత్ ఏబెల్. దే మస్ట్ హ్యావ్ షేర్డ్ సేమ్ థింగ్ విత్ కెయిన్ ఆల్సో. కానీ ఏమైందిరా అంటే కెయిన్కి అది ఒక ఇన్ఫర్మేషన్ లాగానే అయిపోయింది. ఇన్ఫర్మేషన్ ఈజ్ పవర్ఫుల్, లెట్ us know the fact. Information is powerful, but when we receive the information with the right attitude and right mind, information can become a revelation. సో ఏబెల్ జీవితంలో ఏమైందిరా అంటే వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు చెప్పిన వాటిని బట్టి చిన్నప్పుడే దేవుని గురించిన ఒక రకమైన జ్ఞానము, ఒక రకమైన ప్రేమ, ఒక రకమైన గౌరవము తన జీవితంలో వచ్చింది. మీరు అనుకోవచ్చు, మీకు ఎట్లా తెలుసు మీరు ఉన్నారా ఏబెల్ ఉన్నప్పుడు అని. నేను లేకపోవచ్చు, కానీ దట్స్ వాట్ వీ క్యాన్ ఇన్ఫర్. దాన్ని ఇక్కడ నుంచి మనం చదివిన వాక్య భాగాలను బట్టి మనము గ్రహించవచ్చు అన్నమాట. సో సో ఇక్కడ ఏమైందంటే, ఎందుకంటే వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు చెప్పిన దాన్ని ఇట్ హెస్ ఆల్మోస్ట్ బికేమ్ ఏ రెవల్యూషన్ ఇన్ ఏబెల్స్ లైఫ్. సో తన జీవితం మారిపోయిందనమాట, తన జీవితము మారిపోయింది. లెట్ us రిమెంబర్ దిస్ మార్నింగ్, వెన్ ఎవర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, ద బ్యూటీ ఆఫ్ అవర్ గాడ్స్ నేచర్ is told to us by some imperfect person, let us not concentrate on that person, but let us think about the message. Let us think about the content. Let us think about what he is telling. So this morning మనము ఈ యొక్క ఏబెల్ అండ్ కేన్ విషయం చూస్తే, ఫర్ కేన్ ఇట్ వాజ్ ఓన్లీ అన్ ఇన్ఫర్మేషన్, హీ జస్ట్ లిజన్, ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, వాట్ హీ డిడ్ విత్ దట్, బట్ వీ నో వాట్ హీ డిడ్ విత్ దట్. బట్ ఫర్ ఏబెల్ ఇట్ చేంజ్డ్, ఇట్ ట్రాన్స్ఫార్మ్డ్ హిస్ లైఫ్. మనం ఇంతకు ముందే చదివాం కదా, ఏం చదివామంటే వీ టాక్డ్ అబౌట్ ఇన్ రెండు మాటలు, కొత్త మాటలు హీబ్రూ పత్రికలు చూసాం. ఒకటి ఏంటంటే ఫెయిత్ ఆర్ ఫెయిత్ఫుల్, సెకండ్ది రైచియస్. ఫెయిత్ ఆర్ ఫెయిత్ఫుల్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద ఫెయిత్? మీరు కానీ గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చేస్తే బ్యూటిఫుల్ డెఫినేషన్ ఇస్తాడు. డెఫినేషన్ కాదు కానీ ఇట్స్ అన్ ఆల్మోస్ట్ ఓన్లీ వన్ థింగ్ కౌంట్స్, దట్ ఫెయిత్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ లవ్. ఏది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏందిరా అంటే మన యొక్క విశ్వాసము ప్రేమ ద్వారా కనపరచబడ్డం. లెట్ మీ రీడ్ దట్ వర్స్. ఎన్ఐవిలో చాలా బాగుంది. గలతీ 5:6 వచనము, 5 and 6. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం కానీ మనం చూసామంటే అక్కడ చాలా చక్కగా యేసుక్రీస్తునందు వారికి సున్నతి పొందుటి అందేమీ లేదు, పొందకపోవడం అందేమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. తెలుగులో కొంచెం కష్టంగా ఉంది. ఫర్ ఇన్ క్రైస్ట్ జీసస్ నేదర్ సర్కంసిషన్ ఆర్ అన్సర్కంసిషన్ కౌంట్స్ ఫర్ ఎనీథింగ్, బట్ ఓన్లీ ఫెయిత్ వర్కింగ్ త్రూ లవ్, ఫెయిత్ బీయింగ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ లవ్. అదంటే ఇంపార్టెంట్. నిజంగా ఫెయిత్ అంటే ఏంటంటే మన లైఫ్ నుంచి ప్రేమ వెల్లడిపరచబడ్డమే. మన జీవితం ద్వారా మనం చేసే ప్రేమతో కూడిన పనులే విశ్వాసం అన్నమాట. ప్రేమతో కూడిన పనులు దేవుని పట్ల ప్రేమ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పట్ల ప్రేమ. పాల్ ఎప్పుడు రాస్తాడు, చాలాసార్లు చెప్తుంటాను, 2 ఇంపార్టెంట్ థింగ్స్, ఫెయిత్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ లవ్ ఫర్ ద బ్రదరన్. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము, మన సహోదరుల పట్ల ప్రేమ, ఈ రెండు మనకు ఇంపార్టెంట్ అనమాట. ఈ యొక్క విశ్వాసం అంటే ఏంటంటే ప్రేమ ఆ యొక్క విశ్వాసం అనేది మనం చేసే ప్రేమతో కూడిన పనుల ద్వారా వెల్లడి పరచబడుతుంది అనమాట. ఎఫిషియన్స్ అన్న బుక్ ఉంది న్యూ టెస్టిమెంట్లో. ఎఫిషియన్స్లో 6 చాప్టర్స్ ఉన్నాయి. మొట్టమొదటి 3 చాప్టర్స్ను ఏమంటారంటే డాక్ట్రిన్ అంటారు. సెకండ్ 3 చాప్టర్స్ డ్యూటీగా చెప్తారనమాట.
అదే ఆ యొక్క ఎఫెషియన్స్ బుక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక బైబిల్ స్కాలర్ ఏమంటాడంటే, బిహేవియర్ ఫస్ట్ 3 చాప్టర్స్ బిలీఫ్, సెకండ్ 3 చాప్టర్స్ బిహేవియర్. అవర్ బిలీఫ్, అవర్ ఫెయిత్ షుడ్ చేంజ్ అవర్ బిహేవియర్. అవర్ ఫెయిత్, అవర్ బిలీఫ్ షుడ్ చేంజ్ అవర్ బిహేవియర్. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్స్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ ఏబెల్స్ లైఫ్ అనమాట. హీ వాజ్ ఫెయిత్ఫుల్. బై ఫెయిత్ గాడ్ కన్సిడర్డ్ హిమ్ యాజ్ ఫెయిత్ఫుల్. గాడ్ ఆనర్డ్ హిస్ ఫెయిత్. అక్కడ ఉంది కదా, గాడ్ కమెండెడ్ హిస్ ఫెయిత్ అంట. గాడ్ గేవ్ ఎ టెస్టిమనీ అబౌట్ ఏబెల్స్ ఫెయిత్. ఏంటంటే వాట్ హీ డిడ్ అనమాట. సో దిస్ మార్నింగ్ మనం గుర్తుపెట్టుకుందాము, మన విశ్వాసం అంటే ఏంటంటే ప్రేమతో చేసే పనులే విశ్వాసం. ఏమీ కార్మైకల్ అనే గొప్ప మిషనరీ మన ఇండియాలో ఉంది. ఆవిడంటే అది వాట్ ఈజ్ ఫెయిత్? అన్ యాక్ట్ ఆఫ్ కైండ్నెస్. An act of simple acts of kindness. Simple, not complicated, not great, not extraordinary. All simple acts of kindness is our faith. So this morning when we think about Abel, let us think all these things anamata. Our faith should change our behavior. Our faith means simple acts of kindness we do for God and also to our brethren. So these are the two important things we can think about this man. So the manలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, number 1, life is short. Number 2, his love, his faith, he got the information. Information has become a revelation of God and his life has transformed. His life changed. His behavior changed in contrast to his brother Cain అనమాట. కైన్తో పోలిస్తే ఏబేల్ జీవితంలో చాలా మార్పు వచ్చింది. ఇద్దరు కూడా సేమ్ ఫ్యామిలీ, సేమ్ అప్బ్రింగింగ్, సేమ్ ఎన్విరాన్మెంట్, కానీ వాళ్ళ యాటిట్యూడ్స్, యాక్షన్స్ చాలా మారిపోయినాయి అనమాట. సో దట్స్ ద ఫస్ట్ థింగ్ వీ కెన్ థింక్ అబౌట్ ద మ్యాన్. నెక్స్ట్ ఈజ్ హిజ్ మూవ్. మూవ్ అంటే ఏంటంటే యాక్షన్. మీరు కానీ చెస్ కానీ చెస్ గేమ్ కానీ మీకు తెలుస్తుంది, అందులో ఉంటుంది కదా, చెస్లో ఏముంటుంది, మూవ్స్ అని అంటారు అనమాట. యాక్షన్స్ ఎలా జరుపుతున్నారు, ఆ పావులు ఎలా జరుపుతున్నాడు అనేసి. సో ఎనీథింగ్, ఎనీ యాక్షన్. సో ఇక్కడ వెన్ వి థింక్ అబౌట్ హిస్ మూవ్ ఏమవుతుంది, మనము ఎన్ఐవిలో కొంచెం బాగుంది దీని విషయం. లెట్ మీ రీడ్ ఫ్రమ్ ద ఎన్ఐవి. Genesis chapter 4. Genesis chapter 4. Now Abel kept flocks and Cain worked soil. In the course of time, Cain brought some. Please remember the word some. మరి ఎట్లా సమ్ అంటే ఏంటో కనపడింది తెచ్చాడో లేకపోతే గబగబా కోసి తీసుకొచ్చాడో నాకు తెలియదు. Cain brought some of the fruits of the soil as an offering to the Lord. But బైబిల్ చదివేటప్పుడు మనం ప్రతి ఒక్క వర్డ్ని కూడా కొంచెం జాగ్రత్తగా గమనిస్తే బాగుంటుంది. బట్ ఏబెల్ బ్రాట్ ఫ్యాట్ పోర్షన్స్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ బార్న్ ఆఫ్ హిస్ ఫ్లాక్. హిస్ ఫ్లాక్. కేన్ సమ్ ఫ్రూట్, బట్ కేన్ ఫ్రమ్ హిస్ ఫ్లాక్. ఎటువంటివి? ఏబెల్ ఫ్రమ్ హిస్ ఫ్లాక్. ఎటువంటివి? ఫస్ట్ బార్న్, ఫ్యాట్ పోర్షన్స్. అంటే సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. బహుశా ఈ యొక్క షీప్ పెద్దగా అవుతున్నప్పుడు ఈరోజు అరే ఇది భలే బాగుంది, చాలా బ్రహ్మాండంగా పరిగెత్తుంది, చాలా యాక్టివ్గా ఉంది, ఇది దేవుడికి ఇద్దాం అనుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఇంకోటి వస్తుంది. సో హీ మస్ట్ హ్యావ్ బీన్ డ్రీమింగ్, థింకింగ్ విచ్ ఈస్ ద బెస్ట్ వన్. పెద్ద కన్ఫ్యూషన్లో కూడా ఉండింటాడు. అంటే బికాస్ ఆఫ్ హిస్ లవ్, అడరేషన్, రెవరెన్స్ టువర్డ్స్ గాడ్, హీ వాజ్ డ్రీమింగ్. చాలా తన టైం అంతా కూడా దాని మీద అవుతుందన్నమాట. దిస్ మార్నింగ్ మనం ఆలోచించుకోవాలి, మన టైం, మన ఫ్రీ టైం మనం ఏం ఆలోచిస్తాం. నిజంగా మనం స్పిరిచువలా కాదని మనమే తెలుసుకోవాలనుకుంటే మన ఫ్రీ టైంలో మనకు వచ్చే ఆలోచన ఎలా ఉన్నాయని తెలుసుకున్నామంటే చాలు అనమాట. ఏం చేయొచ్చు దేవుని కొరకు, ఈ టైం ఇలా ఉంది, నేను ఎలా స్పెండ్ చేయొచ్చు, దేవుడిని ఎలా సంతోషపెట్టచ్చు అని కానీ మన లైఫ్లో కానీ ఉంటే దట్స్ గాడ్ వుడ్ గైడ్ అనమాట. సో ఇక్కడ వీళ్ళిద్దరు చూడండి ఎంత బాగా రాశారు. కేన్ బ్రాట్ సమ్ ఆఫ్ ద ఫ్రూట్, కొన్ని ఫలాలు తెచ్చాడు. బట్ ఏబెల్ బ్రాట్ ఫ్యాట్ పోర్షన్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ బార్న్ ఆఫ్ హిస్ ఫ్లాక్. ఫ్రమ్ హిస్ ఫ్లాక్ దెర్ ఈస్ అ పర్సనల్ థింగ్ అనమాట. ఈరోజు మార్నింగ్ అనుకున్నాం కదా, మన దేవుడు పర్సనల్, హీ టేక్స్ పర్సనల్ ఇంట్రెస్ట్. నేను ఎక్కడో చదివాను అనమాట, ఏముంటుందంటే వీఆర్ హిస్ పర్సనల్ కన్సర్న్.
దేవుడికి నీవు నేను మనమందరం కూడా వ్యక్తిగతంగా ఇండివిజువల్గా దేవుడికి నీవు నేను కూడా ఒక స్పెషల్ కన్సర్న్ అనమాట. నీ గురించి నా గురించి ఇంక ప్రపంచంలో ఎవ్వరు లేవు, నీవు నేను మాత్రమే ఉన్నామన్నట్టుగా దేవుడు మనల్ని చూస్తాడనేసి. సో ఈరోజు మనం ఇది గుర్తుపెట్టుకుందాం. ఏమైందంటే ఏబెలేమో దేవునికి చక్కటి ఆ యొక్క ఫ్యాట్ పోర్షను అది తీసుకొని వస్తున్నాడు. మరి కేన్ అయితే సమ్ ఆఫ్ ద ఫ్రూట్ తీసుకొని వచ్చాడనమాట. సో మనం కానీ చూసామంటే బైబిల్లో కూడా హీ హ్యాస్ గివెన్ ద బెస్ట్. ఏబెల్ హ్యాస్ గివెన్ ద బెస్ట్. సో దిస్ మార్నింగ్ మనం ఒకవేళ ఈ యొక్క దానికి అఫ్కోర్స్ మెయిన్ హెడ్డింగ్ వచ్చేసి లివింగ్ రెస్పాన్సిబ్లీ. కానీ ఈరోజు కానీ మనం అనుకుంటే గివింగ్ అవర్ బెస్ట్ టు గాడ్, ఈరోజు టైటిల్ కానీ అనుకుంటే గివింగ్ అవర్ బెస్ట్ టు గాడ్. దిస్ మార్నింగ్ అది గుర్తుపెట్టుకుందాం. నేను ఒక చిన్నప్పుడు విన్నది ఒక మోటు కథ చెప్తాను, ఏమనుకోవద్దండి. ఆ కథ ఏంటంటే ఒక వ్యక్తి అంటే ఒక యంగ్ మ్యాన్కి ఆయన అనుకున్నంటే ఈ పిల్లోడిని నేను నిజంగా దేవుడి సేవకి ఈ పిల్లోడు వస్తే ఎంత బాగుండని చెప్పేవాడంట. కానీ దట్ యంగ్ మ్యాన్ నెవర్ పేడ్ ఎనీ అటెన్షన్. సో దిస్ ఓల్డ్ మ్యాన్ ఒకరోజు ఏం చేశాడంటే ఒక మామిడి పండు బాగా తినేసి అంతా అయిపోయింది, దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ టు డూ విత్ దట్ మ్యాంగో. ఆ యంగ్ మ్యాన్కి ఇచ్చి బాబు తింటావా అని ఇచ్చాయంట. వాడు చాలా కోపం వచ్చిందంట, ఏంటంటే మీరు ఇటువంటి మ్యాంగో నాకు ఇస్తారని. మరి నువ్వు చేసేది కూడా అదే కదా, దేవుడికి నువ్వు ఇవ్వాలంటే ఇప్పుడు నీ జీవితం ఇవ్వు, కానీ నాలాగా ముసలోడు అయిన తర్వాత నువ్వు దేవుడికి ఇచ్చేది ఏందయ్యా అన్నంట. అంతే, ఆ వ్యక్తి శ్రీనివాస్లాగా అయిపోయాడు అనమాట. దేవునికి తన జీవితాన్ని ఇచ్చాడు. సో దిస్ మార్నింగ్ మనం గుర్తుపెట్టుకుందాం, గివింగ్ అవర్ బెస్ట్ టు గాడ్. గివింగ్ అవర్ బెస్ట్ టు గాడ్, ఇట్స్ అన్ ఇంపార్టెంట్ అసైన్మెంట్ ఫర్ మీ అండ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. గివింగ్ అవర్ బెస్ట్ టు గాడ్. థింక్ అబౌట్ మేరీ. జాన్స్ గాస్పెల్ 12th chapter 3rd verse ఏమంటుంది? తను చాలా విలువైన ఆ యొక్క అత్తరును తెచ్చి దాన్ని పగలగొట్టి ఎక్కడ పెట్టింది? యేసు ప్రభు కాళ్ళ మీద వేసింది అనమాట. అది దాని యొక్క ఖరీదు ఎంత అంటే 1 year's శాలరీ అంట. ఎవరన్నా ఉద్యోగం చేస్తే 12 నెలలు 1 year's వేజెస్, అంత డబ్బులు పెట్టిన ఆ యొక్క నర్డ్, ఆ యొక్క పర్ఫ్యూమ్ను మనం పర్ఫ్యూమ్ వేసుకుంటాం కదా, 1 డ్రాప్ 2 డ్రాపులు అటు చల్లుకొని వస్తాం. బట్ దిస్ లేడీ బ్రోక్ దట్ బాక్స్, దట్ పాట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ యొక్క తీసి కాళ్ళ మీద వేసేసింది అనమాట. షీ వాజ్ సో లావిషింగ్ హర్ లవ్ అనమాట. వన్ ఆఫ్ ద డిసైపుల్స్ ఏమన్నా, వాట్ ఏ గ్రేట్ వేస్ట్, వాట్ ఏ గ్రేట్ వేస్ట్. ఐ థింక్ దిస్ మార్నింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఐఎమ్ ఐ ప్రిపేర్డ్ టు వేస్ట్ మై లైఫ్ ఫర్ హిమ్. మనం అనుకోవచ్చు, వేరే వాళ్ళు అనుకోవచ్చు, ఓ హీ హ్యాస్ వేస్టెడ్ హిస్ లైఫ్ అనుకోవచ్చు. బట్ గాడ్స్ క్యాలిక్యులేషన్స్ ఆర్ సో డిఫరెంట్. లెట్ us రిమెంబర్ దట్. దేవుని యొక్క లెక్కలు చాలా వేరు. ఈ లోకం అది నష్టం అనుకోవచ్చు, కానీ నీ జీవితం నా జీవితాన్ని నిజంగా మనం దేవుని కొరకు నష్టపరచుకోవడానికి ఇష్టపడాలి. మేరీ గేవ్ హర్ లైఫ్, మేరీ గేవ్ దట్ పర్ఫ్యూమ్. వాళ్ళ బ్రదర్ కొరకు కూడా పెట్టుకోలే. అంతకుముందే వాళ్ళ బ్రదర్ చనిపోయాడు కదా, లాజర్ చనిపోయినప్పుడు కూడా వాళ్ళే అట్లే పెట్టుకొనింది. ఎందుకు? ఇది యేసు ప్రభు కొరకు అనుకుంది. ఆమె కూడా డ్రీమ్ చేసి ఉంటుంది. అంత కష్టంలో వాళ్ళ బ్రదర్ చనిపోయినప్పుడు కూడా ఆమెకు ఆ థాట్ కూడా రాలేదు, అరే ఇది నేను మా తమ్ముడికి వాడింటే బాగుండేది. నో, షీ మెంట్ ఇట్ ఫర్ ద లార్డ్. షీ వేస్టెడ్, షీ వాజ్ ప్రిపేర్డ్ టు జస్ట్ వేస్ట్ దట్ అనమాట. సో దిస్ మార్నింగ్ ఇది ఏబెల్ లైఫ్లో ఉన్న వాటిలో బెస్ట్ ఇచ్చాడు. మేరీ ఆల్సో హ్యాస్ గివెన్ ద బెస్ట్ షీ హ్యాడ్. హౌ అబౌట్ పాల్ మీరు కానీ 2 Timothy chapter 4 verse 6 కానీ చదివితే అక్కడ అంటారు కదా, ఐ యామ్ పోరింగ్ అవుట్ మై లైఫ్ యాజ్ ఏ డ్రింక్ ఆఫరింగ్. నా జీవితాన్ని పానార్పణంలాగా పోస్తున్నాను అంటాడు. రియలీ గ్రేట్ స్కాలర్ కదా, ట్రైన్డ్ బై గమాలియల్, కమ్స్ ఫ్రమ్ ఏ బిగ్ ఫ్యామిలీ. బై బర్త్ హీ వాజ్ ఏ రోమన్ సిటిజన్. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన పాల్ ఎలాంటి జీవితమైంది దేవుని తెలుసుకున్న తర్వాత, ఎప్పుడు జైళ్ళు, దెబ్బలు, ఆకలి, అపనిందలు, అవమానాలు, రకరకాల గుండా వెళ్ళాడనమాట. వాట్ ఎ వేస్ట్. నో, హీ గేవ్ హిస్ బెస్ట్ అనమాట. విలియం బోర్డెన్ ఒక గొప్ప మిషనరీ, కమ్స్ ఫ్రమ్ ఎ రిచ్ ఫ్యామిలీ. ఏల్ యూనివర్సిటీ చదివేటప్పుడు దేవునికి తన జీవితం ఇచ్చాడు. తను అంటాడనమాట, నో టర్నింగ్ బ్యాక్. మొత్తము తన యొక్క జీవితాన్ని అంతా
ఆస్తి తను కూడా హిస్ ఫ్యామిలీ ఓన్డ్ ఏ బిగ్ డైరీ అంట ఆ రోజుల్లో. తన పోర్షన్ అంతా తనకు వచ్చిన భాగమంతా మిషన్స్కి ఇచ్చి హీ వాజ్ గోయింగ్ టు చైనా టు వర్క్ అమంగ్ ద ముస్లిమ్స్ ఆఫ్ చైనా. వస్తా అలెగ్జాండర్ ఈజిప్ట్లో దిగాడు టు లెర్న్ అరబిక్. వితిన్ ఫ్యూ మంత్స్ ఈ కాంట్రాక్టెడ్ సెరెబ్రల్ మలేరియా అండ్ డైడ్. చాలామంది అన్నారు వాట్ ఏ వేస్ట్. కానీ బిల్ బోర్డెన్ జీవితం చదివిన తర్వాత చాలామంది వాళ్ళ లైఫ్స్ను దేవునికి సమర్పించుకున్నారు. సో యూ మే థింక్, ద వరల్డ్ మే థింక్, ఐ మే థింక్, సంబడి ఎల్స్ మే థింక్ వాట్ ఏ వేస్ట్, బట్ ఆర్ వి ప్రిపేర్ టు గివ్ అవర్ బెస్ట్? సో దట్స్ వాట్ వీ కెన్. హిస్ మూవ్, ద మ్యాన్, హిస్ మూవ్, ఫైనల్లీ హిస్ మెసేజ్. వాట్ కెన్ వి లర్న్ ఫ్రమ్ హిస్ మెసేజ్? ఫస్ట్ థింగ్ ఏంటంటే, we must think about the difference between Cain's offering and Abel's offering. Cain, I was reading a book written by Van Wisby, a great Bible teacher. ఆయన ఏమంటాడంటే, the offering was, no, Cain was not rejected because of the offering. Please listen carefully. Cain was not rejected because of the offering, because they were only vegetables and fruit. No. The offering was rejected because of Cain. విన్నారా? కేన్ తెచ్చిన అర్పణను బట్టి దేవుడు కేన్ను త్రోసిపుచ్చలేదు, కానీ కేన్ వలన ఆ యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. యాటిట్యూడ్స్, మోటివ్స్. మీరు కానీ ప్రావెబ్స్, సామెతలు 16వ అధ్యాయం చదివితే 2వ వచనంలో ఉంటుంది, మోటివ్స్ ఆర్ వెయిడ్ బై గాడ్. మోటివ్స్ ఆర్ వెయిడ్ బై గాడ్. మనం దేవుడి సేవ చాలా బాగా చేస్తుంటాము, కానీ ఎందుకు చేస్తున్నాము? దేవుని పట్ల ప్రేమతో చేస్తున్నామా? దేవుడికి నా బెస్ట్ ఇవ్వాలని చేస్తున్నామా? లేకపోతే వేరే వాళ్ళు నన్ను చూస్తున్నారా లేదా, గుర్తిస్తున్నారా లేదా అని నటిస్తూ చేస్తున్నామా? దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. మనం చాలా చేయొచ్చు, కానీ సెల్ఫ్ అన్కాన్షియస్గా చేశామంటే దట్ ఈస్ ఏ బ్లెస్సింగ్ టు అస్. వేరే వాళ్ళు చూడాలని, వేరే వాళ్ళ మెప్పు కొరకు, ఆయన ఎంత స్పిరిచువల్ అండి, ఎంత హంబుల్ అండి ఆయన, ఆ చెప్పులు పెడతాడండి ఆయన, ప్రొద్దున్నే వచ్చి చర్చి ఊడుస్తాడండి, ఇటువంటివన్నీ వేరే వాళ్ళ మెప్పు కొరకు కాదు. యాక్చువల్గా మనం వేరే వాళ్ళు చూడకుండా చేయాలి అనమాట. అసలు మనం సిగ్గుపడాలి. రియల్ గాడ్లీనెస్, ఆస్వాల్డ్ చేంబర్స్ అంటాడు, రియల్ గాడ్లీనెస్ ఈజ్ బ్యాష్ఫుల్ అంట. అంటే ఎవరైనా భలే అండి మీరు అంటే మనం సిగ్గుపడాలంట. అది అసలు మనకు కొంచెము అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలంట. ఐ బిలీవ్ ఇన్ దట్. సో దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సో కేన్ ఏం చేశాడు? ఏదో తెచ్చాడు. హిజ్ మోటివ్ వాజ్ నాట్ రైట్. హీ వాజ్ నాట్ ట్రయింగ్ టు గివ్ హిజ్ బెస్ట్. దేవుడిని సంతోషపెట్టాలని, ఇంత గొప్ప దేవుడికి నేను ఏమి ఇవ్వాలని అట్లా అనుకోలేదు కేన్. ఏదో కావాలి తెచ్చాడు. కానీ ఏబేల్ అట్లా కాదు కదా. ఏబేల్ ఏం చేశాడంటే చాలా ఆలోచించి ఐ మస్ట్ గివ్ మై బెస్ట్ టు గాడ్ అని అనుకున్నాడు అనమాట. సో దట్ వాజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సో మనం దేవునికి సేవ చేస్తుండొచ్చు, మినిస్ట్రీలో ఉండొచ్చు, చాలా కష్టపడుతుండొచ్చు, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన మోటివ్స్, మన మనుషుల మెప్పు కొరకు, మన యొక్క ప్రయోజనం కొరకు, మనం పైకి పోవడం కొరకు అట్లా కాకుండా కేవలం దేవుని కొరకు ఆయన సంతోషపెట్టాలి. నాకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవుడిని, తన కొడుకుగా తన కూతురుగా అంగీకరించిన ఇంత గొప్ప దేవుడికి నేను ఏం చేసినా సరిపోదు కదా, ఏదో నా శక్తి కొలిది చేస్తానని అటువంటి యాటిట్యూడ్ మనకు ఉండాలి. ఫస్ట్ థింగ్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ఏబెల్స్ లైఫ్. ద మెసేజ్ ఏంటంటే టు థింక్ అబౌట్ అవర్ మోటివ్స్, ఎగ్జామిన్ అవర్ మోటివ్స్ వెన్ వీఆర్ ఇన్ ద మినిస్ట్రీ. దట్ ఇస్ నెంబర్ 1. సెకండ్ థింగ్ ఏంటంటే దేవుడు మనకిచ్చే ఆ యొక్క ఇన్ఫర్మేషన్, నాట్ ఏ గుడ్ వర్డ్, కానీ మనం మెసేజ్ వింటున్నప్పుడు మనం కానీ దాన్ని సరిగా దాని గురించి ఆలోచించకుండా వదిలేస్తే ఇట్ విల్ బి ఓన్లీ ఏ ఇన్ఫర్మేషన్. కానీ దేవుని వాక్యం కానీ అవి మనం వింటున్నప్పుడు మనం దాని ప్రకారం మన యొక్క జీవితాన్ని మార్చుకోవాలి, సరిదిద్దుకోవాలి. నేను చాలా చెత్త ఉంది, ఇది పోవాలి అని అట్లాగాని అనుకుంటే ఏమవుతుందంటే ఇట్స్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్ రెవల్యూషన్. సో లెట్ us not take it lightly. Let us not take it lightly, the information, the correction that we receive. So ఇక్కడ the second thing, first thing ఏంటంటే we must always examine our motives when we are serving the Lord. Second thing, whatever instruction, whatever message we are receiving, we must treat it with utmost seriousness and reverence so that there would be a change. Third thing, let us try to give our best.
లెట్ us ట్రై టు గివ్ అవర్ వెరీ సింపుల్ థింగ్స్. కాకపోతే నేను ఇంకొకటి ఎందుకో నాకు చెప్పాలనిపిస్తుంది. ఏంటంటే ఈ యొక్క ఏబెల్ కేన్ రమ్మన్నాడు కదా, మన ఇద్దరం కొంచెం అట్లా పొలానికి వెళ్దాము అని రమ్మన్నాడు. కానీ ఏబెల్కు ఏమాత్రం డౌట్ రాలే వాళ్ళ బ్రదర్ మనసులో ఇటువంటి ఆలోచన ఉంది అనేసి. ఇటువంటి ఆలోచన ఉందని అనుకోలే. హీ వాజ్ ఇన్నోసెంట్, హీ వాజ్ స్టిల్ లైక్ ఎ చైల్డ్ లైక్. నేను ద అదర్ డే ఐ వాజ్ రీడింగ్ ఏ ఆర్టికల్. అందులో ఏమని రాశారంటే, లెట్ ద చైల్డ్ ఇన్ యూ లివ్. ప్లీజ్ రిమెంబర్ దిస్ వర్డ్, లెట్ ద చైల్డ్ ఇన్ యూ లివ్, సర్వైవ్. ఏంటంటే మనల అందరిలో మనం చిన్నగా ఉన్నప్పుడు చిన్నపిల్లలు కానీ మనం చూస్తే వాళ్ళకి చాలా క్వాలిటీస్ ఉంటాయి. ఏముంటాయంటే, ఒకటి దే ట్రస్ట్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఏ చైల్డ్ టు మిస్ట్రస్ట్, వేరే వాళ్ళను అనుమానించలేరు. ఇన్నోసెంట్, ఆల్వేస్ వండర్, ఏది చూసినా వాడికి భలే సంతోషం, ఆల్వేస్ క్యూరియస్. తర్వాత పర్సిస్టెన్స్, ఏదైనా వాడు పట్టుకొని తిప్పుతూ ఉంటాడు, వదలడం పర్సిస్టెన్స్. ఇంకోటి సెల్ఫ్ అన్కాన్షియస్నెస్, వాడు ఏంటి అని పెద్ద ఆలోచించడు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వెంటనే మర్చిపోతారు కదా. ఈరోజు కొట్లాడుకుంటారు, ఒకరంటే వాళ్ళ అమ్మకి పోయి చెప్పాంట, నేను ఇంక జానీతో ఆడినాడు అంటే, ఏం చేశాడు, వాడు నన్ను కొట్టాడు అన్నాడు. సరేలేదంటే వాళ్ళ అమ్మకి తెలుసు, వాడు పొద్దున్న లేగానే వాడు మళ్ళీ జాని ఇంటికి పరిగెత్తాడనేసి. సేమ్ థింగ్. సో ఐ థింక్ నేను ఎందుకో నాకు అనిపించింది, ఎప్పుడు నేను ఏబెల్ ఊహించుకుంటా ఉంటాను, ఆ ఫేసు, తన యొక్క ఇది మాటలు ఇవన్నీ. హీ వాజ్ స్టిల్ లైక్ ఏ చైల్డ్ లైక్. దిస్ మార్నింగ్ అదొకటి గుర్తుపెట్టుకుందాం. మనం పెద్దగా అయ్యే కొద్దీ చాలా కాంప్లెక్స్గా, ఆర్టిఫిషియల్గా తయారైపోతున్నామా అనిపిస్తుంది. ఐ థింక్ దిస్ మార్నింగ్ లెట్ us థింక్ అబౌట్ దీస్ థింగ్స్, దట్ చైల్డ్ ఇన్నోసెన్స్ కానీ వండర్. ఏది చేసినా మనకి పెద్ద ఎగ్జైటింగ్గా అనిపించదు. చిన్న చిన్న విషయాలు సంతోషించాలి. క్యూరియస్, ఏంటి తెలుసుకుందాం. ఆ యొక్క చైల్డ్హుడ్ ఇన్నోసెన్స్ కొంచెమన్నా మనము రీటైన్ చేసుకుందాం. పర్సిస్టెన్స్, వదలకూడదు. సెల్ఫ్ అన్కాన్షియస్నెస్, పెద్ద గొప్పగా అనుకోకుండా ఉండడం. తర్వాత మర్చిపోవడం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ థింగ్స్ బ్యూటిఫుల్. మనం కానీ ఈరోజు దిస్ ఈస్ ద మెసేజ్ దట్ వీ కెన్ గెట్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ Abel. Number one, the man. Life is short. He was a man of faith. First person to be, ఈ వర్డ్స్ ఫెయిత్, రైచియస్ అనేవి ఎవరికి ఉపయోగించబడ్డాయిరా అంటే ఏబెల్. వాళ్ళ అమ్మా నాన్న నుంచి విన్నవి భలే బాగా అర్థం చేసుకున్నాడు. దేవుని గురించి, ఆయన క్యారెక్టర్ గురించి, ఆ యొక్క సాక్రిఫైస్ గురించి ఇవన్నీ చిన్నప్పుడే తెలుసుకున్నాడు. నేను ఇట్లుండాలనుకున్నాడేమో. హిస్ మూవ్, హీ గేవ్ ద బెస్ట్. ఆలోచించి ఏది ఇచ్చినా పాపం తనకు తృప్తి ఉండకపోవచ్చు. సర్లే ఉన్నమాట, దిస్ ఈజ్ ద బెస్ట్ అని ఇచ్చాడు అనమాట. వాట్స్ ద మెసేజ్? మోటివ్స్, గివింగ్ అవర్ బెస్ట్ అండ్ రీటైనింగ్ ద చైల్డ్హుడ్ ఇన్నోసెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. సో దిస్ ఈజ్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ ఏబెల్. సో దిస్ మార్నింగ్ మనము ఈ యొక్క లివింగ్ రెస్పాన్సిబిలిటీ, కేన్ సంగతి ఆలోచిద్దాం. ఎంత ఇద్దరికి సేమ్ ఆపర్చునిటీస్. కొన్నిసార్లు ఇట్లే జరుగుతాయి కదా, సేమ్ ఫ్యామిలీస్లో కూడా మనం ఎంతోమంది ఫ్యామిలీస్లో చూస్తుంటాం. సేమ్ ఆపర్చునిటీ, సేమ్ అప్బ్రింగింగ్, సేమ్ లవ్, సేమ్ ఎన్విరాన్మెంట్, సేమ్ ఆపర్చునిటీస్, కానీ లైఫ్స్ క్యాన్ డ్రాస్టిక్గా డిఫర్ అవ్వచ్చు. ఎందుకంటే ఓన్లీ వన్ డిఫరెన్స్ ఏంటంటే, ఇన్ ఏబెల్స్ లైఫ్ the revelation he took very seriously and his life was transformed. This morning that should happen in your life and in my life. Let us pray. కృపగల దేవా, రాజా, నీ పాదాలకు వందనాలు అర్పిస్తూ ఉదయకాలంన నీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. ఏబెల్ లైఫ్ ద్వారా మీరు మాకు ఇచ్చిన యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ప్రభా మేము జాగ్రత్తగా గమనించుకోవడానికి, తీసుకోవడానికి మీరు మాకు కావాల్సిన కృప దయచేయండి. Help us, Lord, that we will examine our motives, that we will try to always give our best. Self unconsciousness, ప్రభా, మరి నిజంగా ఆ చైల్డ్హుడ్ ఇన్నోసెన్స్ అటువంటివన్నీ నా లైఫ్లో ప్రభా, మరి మా అందరి లైఫ్లో ప్రభా మళ్ళీ మేము ఆలోచించుకోవడానికి, ఎందుకు నేను ఇంత ఆర్టిఫిషియల్గా అయిపోతున్నాను అని ఇటువంటివన్నీ ప్రభా మేము ప్రాక్టికల్గా ఆలోచించుకోవడానికి మీరు మాకు కృప చూపమని వేడుకుంటున్నాం ప్రభా. చాలా దినాల తర్వాత ప్రభా మళ్ళీ మేమందరం ఇలా కలిసి నిన్ను ఘనంగా ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క బ్యూటిఫుల్ టైంని బట్టి కూడా మీకు వందనాలు అర్పిస్తున్నాం ప్రభా. తండ్రి, మరి ఒకసారి ఈ యొక్క డిఫికల్ట్ డేస్లో మీరు మాతో ఉండమని వేడుకుంటూ
యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.